వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ అవుతుంది. అది కూడా బాలకృష్ణ గారు కూడా యాడ్ అయ్యారట. ఎందుకంటే రీసెంట్గా చరణ్ గారికి కమల పిల్లలు పుట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనికి బాలకృష్ణ గారు బహుమతి పంపించినట్లు కూడా తెలుస్తుంది. సో దీని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీ. సార్, బాలకృష్ణ గారు పంపించిన గిఫ్ట్ కోసం అంటే చాలా మంది ఏం పంపించారా అని చెప్పి చూస్తున్నారు. ఏంటి అసలు? యాక్చువల్గా బాలయ్య గారు అంటేనే ఒక ఆధ్యాత్మికత, ఒక ఎమోషనల్, ఒక సెంటిమెంట్, ఇట్లాంటివి ఆయన చాలా కేర్ తీసుకుంటాడు, బాగా పట్టించుకుంటాడు ఆయన. అంటే ఎలా చెప్పాలంటే ముహూర్త బలము అంటారు కదా, అది ఆయన చాలా బాగా నమ్ముతాడు ఆయన. అంటే పొద్దున్న సేమ్ వాళ్ళ ఫాదర్ లాగే లేవడం, పూజ చేసుకోవడం, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా షార్ప్ 3:30 కంటే లేవాల్సిందే. లేచి కాలకృత్యాలు చేసుకొని, అన్ని పనులు చేసుకొని, పూజ కనీసం ఒక 1.5 hour అని చేస్తారట కనీసం, అన్ని మంత్రాలు అవి ఇవి చదువుకొని. సో ఆ టైంలో ఆయనకి ఏదైతే ఒక వస్తుందో స్ఫురణకి, ఆ సందర్భం అది ఆయన గట్టిగా నమ్ముతాడు. ఓకే, థాట్ ఈరోజు సినిమా గురించి ఏం థాట్, ఈ సినిమా బాగా క్లిక్ అవుతుంది, లేదా ఇట్లా అలా పూజ చేసినప్పుడు రామ్ చరణ్కి పిల్లలు పుట్టారు, ఓకే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనసులో ఈయన సంకల్పించుకొని పూజ చేసుకుంటాడట. సో అట్లాగా చరణ్ గారికి రీసెంట్గా కవలలు పుట్టారు. అందులో పాప బాబు. లక్కీ అంటే నిజంగా చాలా అదృష్టం. ఒకే కాన్పులో ఒక పాప బాబు ఇద్దరు ఉండడం అనేది చాలా అదృష్టం. అంటే చాలామంది మొదటి ఒకే కాన్పులో ఇలా వస్తే ఇంక రెండో దానికి వెళ్ళరు, అక్కడతో అది ఆపేస్తూ ఉంటారు. సో ఈయనకేంటి ముందు పాప, ఇప్పుడు రెండోది నిజంగా పాప బాబు. ఒక విధంగా ఆవిడ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇవాళ రేపు నొప్పులకు భరించో, లేదంటే పెంచలేమని భయమో, లేదంటే ఆర్థిక సమస్యలు, రకరకాల రీజన్స్తో అందం పోతుందని కొంతమంది సెలబ్రిటీస్ బాగా గుర్తు చేశారు. వాళ్ళు మహా అయితే ఒకరితోనే ఆపేస్తున్నారు. బట్ ఈవిడ అంత బిజినెస్ మ్యాన్, ఇవి కూడా సెలబ్రిటీ, చిన్న ఆమె కాదు కదా. ఒక మెగాస్టార్ కోడలు, ఒక మెగా పవర్ స్టార్ భార్య, ఒక అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఏదో. అంటే అంత ఆ రేంజ్ ఉన్న వాళ్ళు కూడా అంత అట్లాంటి గ్లామర్ అని కాదు, అమ్మతనంకి ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది ఇక్కడ గమనించాలి మనం. సో అట్లాగా ఆ పిల్లలు పుట్టగానే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడానికి చరణ్ చాలా ఇబ్బంది పడిపోయారు. అంటే అంత క్రౌడ్ వచ్చేసారు, తెలిసి సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. సో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా విషెస్ చెప్పారు. ఎన్టీఆర్ డైరెక్ట్గా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. అయితే ఎప్పుడు ఇండస్ట్రీలో ఏమంటారంటే ఆ బాలయ్య గారి ఫ్యామిలీకి, చిరు ఫ్యామిలీకి ఏ పడవు అది ఇది అంటారు. అసలు అన్స్టాపుల్కి రామ్ చరణ్, బాలయ్య గారికి వచ్చిన రామ్ చరణ్ వచ్చారు. తర్వాత అంటే అంత క్లోజ్ ఉన్న ఈ బాలయ్య, రామ్ చరణ్ ఎంతమందితో ఆ సత్సంబంధాలు నేర్పుతారు. ఈవెన్ బాలయ్య గారితో కూడా ఒకసారి కనెక్ట్ అయితే లైఫ్ లాంగ్ ఇంకా బాలయ్య గారిని మనం వదులుకోలేం. దట్ ఈజ్ జై బాలయ్య. సో పిల్లలు పుట్టాక అందరూ విషెస్ చెప్పారు. బట్ ఈయన మాత్రం అంటే ఈయన కొంచెం ఆధ్యాత్మిక ఇవి ఎక్కువ కాబట్టి పూజలో ఎప్పుడైతే థాట్ లాగా వచ్చిందో వెంటనే వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో, స్వామివారి ప్రసాదము, కొన్ని రకాల బొమ్మలు, వాటితో పాటు కొన్ని దాన్ని ఏమంటారు ప్రికాషనరీ, పిల్లలకి ఎట్లా ఉండాలి, ఏవి చేయాలి పిల్లలకి, ఇప్పుడు అన్ని సైన్స్ కాకుండా పాత తరం పద్ధతులు ఫాలో అవ్వాలన్నట్టు కూడా కొన్ని సజెస్ట్ చేశారట. అంటే ఒక పెద్ద హీరో, లెజెండరీ యాక్టర్ కదా బాలయ్య గారు. అటువంటి నాకు తెలిసి అలాగా చాలా కొద్ది మందిగా పంపించినట్టున్నారు. చాలా మందికి సెలబ్రిటీలు కూడా పిల్లలు పుట్టారు, కానీ రామ్ చరణ్కి ప్రత్యేకంగా అంటే దట్ ఈజ్ చరణ్ అండ్ బాలయ్య గారు ఉండే బాండింగ్. ఈవెన్ చరణ్ మహేష్ సూపర్ స్టార్ మహేష్కి క్లోజు, అటు బన్నీకి క్లోజు, ఇటు ఎన్టీఆర్, బన్నీ అంటే అలాగూ రిలేషన్, ఎన్టీఆర్కి క్లోజ్ ఫ్రెండ్, అలాగే ప్రభాస్కి కూడా ఒరే అనుకున్నంత చనువు ఉంది. అంటే ఒక వ్యక్తికి ఎంతమంది విషయం చెప్పి ఎంతమంది ఏంటంటే ఎంత బాగా ఆయన పిఆర్ మెయింటైన్ చేస్తాడు. మళ్ళీ అందరూ రామ్ చరణ్కి మర్చిపోతుంటాడో అని ఏదో ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. ఆ రోజు బాలయ్య గారు ఇంటర్వ్యూ చెప్పినప్పుడు కూడా ఆ పేర్లు మర్చిపోతుంటారని. ఆ రోజు శర్వానంద్ కూడా ఆయన క్లోజ్ ఫ్రెండ్ కదా రామ్ చరణ్కి. రానా ఒక క్లాస్మేట్ కమ్ క్లోజ్ ఫ్రెండ్. సో ఇట్లాంటి చరణ్కి బాలయ్య గారు ప్రత్యేక శ్రద్ధతో ఫ్లవర్ బొకే, శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామివారి ప్రసాదము, స్వామివారి ఫోటో పెట్టి, కొన్ని రకాల బొమ్మలు, పిల్లలకి అవసరం టాయ్స్ ఏమైనా కొన్ని పెట్టి పంపించారంట. సో అంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఎప్పుడు ఒకే ఇదిలాగే ఉంటారు.
పద్ధతిగా ఉంటారు, అన్నీ ఫాలో అవుతారు. ఇప్పుడు మొన్న బాలయ్య గారు 50 ఏళ్ళు ఇండస్ట్రీ అయింది మొన్న ఆగస్టు 2025కి. ఎందుకంటే సరిగ్గా 25 24కు సరిగ్గా గుర్తులేదు, 24కే అయింది అనుకుంటా. అప్పుడు ఎప్పుడో తాతమ్మ కళ సినిమాలో పనిచేసిన బాలయ్య గారు మొట్టమొదటి సినిమా మొన్నటికి 74లో ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా 50 ఏళ్ళు అయిపోయిందంట ఇండస్ట్రీకి వచ్చి. దానికి ఆ బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చీఫ్ గెస్ట్ ఎవరు మరలా చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు కూడా అన్నారు కదా, బాలయ్య గారు నేను కలిసి ఒక సినిమా చేస్తాం, బోయపాటి స్టోరీ ఉంటే చెప్పు రెడీగా చేద్దామని కూడా అన్నారు. అంటే ఇండస్ట్రీ ఎప్పుడు అలా పచ్చగా ఉండాలనే కోరుకోవాలి. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద హీరోసు సంవత్సరానికి కనీసం 2 సినిమాలను చేస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, నలుగురికి 4 అవకాశాలు వస్తాయి. బాలయ్య గారి లాగా సినిమా మీద సినిమా చెవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బాలయ్య ఒకరు, రవితేజ ఒకరు, గ్యాప్ ఇవ్వకుండా చేసుకెళ్ళిపోతుంటారు. ఈ పెద్ద హీరోలు ఎలా అయిపోయిందంటే ఒక విధంగా బాహుబలి ఆ ట్రెండ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే సంవత్సరానికి ఒకటి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఇప్పుడు 2026లో ఇంకేం లేదు మహేష్ బాబు సినిమా. లాస్ట్ టైం గుంటూరు కారం ఏదో వచ్చినట్టుంది 25లో, అంతే. మరి 26లో మళ్ళీ 27 ఏంటది వారణాసి వస్తుందేమో. కొద్ది రోజులు ఆగితే 2-3 ఇయర్స్కి 4 ఇయర్స్కి మూవీ వస్తుందేమో. అది అలా అటు ఆ ధోరణిలోకి వెళ్ళిపోవద్దు. ఓపిక్గా అసలు పెద్ద సెట్టింగ్లు కాదు, మలయాళం వల్లగా బెంగాలీ వల్లగా చిన్న సున్నితమైన అంశాలతో చాలా అద్భుతంగా మ్యాక్సిమం 6 monthsలో కంప్లీట్ చేసేలాగా చూడాలి. కనీసం 1 yearలో సినిమా కంప్లీట్ చేసేలాగా చూసి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ మన టాపిక్ అటు వెళ్ళింది. కానీ మొత్తం మీద బాలయ్య ఎవరెవరికైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. అంతెందుకు మొన్న వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వాళ్ళతో కూడా ఆయన చాలా చనువుగా బ్రో అనుకుంటూ బాలానే పిలవమంటారట. సారన్న కూడా వద్దు, కాల్ మీ బాలా అని చెప్తారంట. సో అంత చనువుగా ఉంటారు. ఈవెన్ నార్త్ ఇండియన్ హీరోయిన్స్ హిందీ వాళ్ళు వచ్చినా కూడా సెట్స్లో ఎంత ఇదిగా ఉంటాడంటే వాళ్ళకి యాక్టింగ్ ఒక్కోసారి రాకపోయినా, ఒక్కోసారి ఎక్కువ టేకులు తీసుకున్నా ఈయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్యూన్ చేసుకుంటాడంట. అంత అంటే అందరు పెద్ద హీరో కదా వెళ్ళి కార్వాన్లో కూర్చోవడం అట్లాంటివి ఏమి ఉండవు. షార్ట్లో మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, సినిమా గురించి ఏం చేస్తున్నారు, ఇదే చూస్తాడు తప్ప అదర్ యావిగేషన్స్, గాసిప్స్, వీడి మీద వాడి మీద మాట్లాడడం ఆ జోలికే వెళ్ళాడు. కాకపోతే చరణ్తో కూడా ఉన్న అనుబంధం ఎంత గొప్పదో, మరొకసారి బాలయ్య మనసు ఎంత గొప్పదో కూడా ఈ సందర్భం మన అందరికీ తెలిసింది. వాళ్ళ పిల్లలకి ఆశీర్వదిస్తూ స్వామివారి ఫోటో ప్రసాదం పంపించడం అనేది హ్యాపీ కదా. పెద్ద స్థాయి వ్యక్తి, పెద్ద వాళ్ళే వాళ్ళ కాలుకి నమస్కారం పెట్టి చేస్తారు. అలాంటిది పిల్లలకి బ్లెస్సింగ్స్ చేస్తూ ఆ విధంగా ఇవ్వడం అనేది చాలా, అంటే అందరికీ ఇవ్వట్లేదు. మళ్ళీ అతనితో ఎవరైతే ర్యాపో మెయింటైన్ చేస్తారో వాళ్ళకి పర్టికులర్గా ఆ విధంగా వాళ్ళకి బ్లెస్ చేస్తూ ఫోటో పంపించడం, స్వామివారి ప్రసాదం ఇవ్వడం అంటే నిజంగా పిల్లల అదృష్టవంతులు. ఓకే సార్, థ్యాంక్ యూ.